సంక్రాంతి పండగకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు వచ్చే అతిథుల కోసం రెస్టారెంట్లు ప్రత్యేకంగా సిద్ధమవుతున్నాయి. స్థానిక వంటకాలతో పాటు విదేశీ వంటకాలు సిద్ధం చేస్తున్నారు. రొయ్యలు, పీతలు, చేపలు, చికెన్, మాంసంతో చేసిన వంటకాలే కాకుండా ఈ ఏడాది ప్రత్యేకంగా మెక్సికన్, కాంటినెంటల్ వంటకాలని సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా విదేశాల్లో ఎక్కువగా లభ్యమయ్యే సాల్మన్ ఫిష్, ట్యూనా ఫిష్లతో కూడా వంటకాలు రెడీ చేస్తున్నారు. వాటి నిమిత్తం కొత్త రెస్టారెంట్లు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా భీమవరం కోడి పందాలకు నెలవు కావడంతో ఇక్కడికి వచ్చే అతిథుల కోసం రెస్టారెంట్లు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి అతిథులకు స్థానిక రుచులతో పాటు ఇండియన్, కాంటినెంటల్, చైనీస్ వంటకాలను వండి వడ్డించడానికి భీమవరంలోని అన్ని రెస్టారెంట్లు సిద్ధమయ్యాయి. నాటుకోడి పులుసు, రాగి సంకటి, నెల్లూరు చేపల పులుసు, కౌజుపిట్ట బిర్యానీ, గోంగూర మటన్, పీతల ఫ్రై, రొయ్యల వేపుడు లాంటి స్థానిక రుచులతో పాటు బెంగాలీ, చైనీస్, తండూరి, మొగలాయి వంటకాలు, విదేశీ వంటకాలను రెస్టారెంట్లు సిద్ధం చేస్తున్నాయి. సంక్రాంతి వేడుకలకు భీమవరం చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చేవారు ఎక్కువగా నాన్ వెజ్ వంటకాలనే ఇష్టపడతారు. దాంతో అతిథులకు వారి అభిరుచికి తగ్గట్టుగానే ప్రత్యేక రెసిపీలు తయారు చేయడానికి భీమవరంలోని ప్రధాన రెస్టారెంట్లో ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇక్కడకు వచ్చే వారిలో ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగువారే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల వారు ఉంటారు. అదేవిధంగా అమెరికా, ఇంగ్లాండ్, ఇటలీ, జర్మనీ దేశాల నుంచి కూడా ఎక్కువ మంది అతిథులు భీమవరానికి వస్తూ ఉంటారు. వీరందరి టేస్టులకు తగ్గట్టుగా రెస్టారెంట్ల యజమానులు ప్రత్యేకంగా వంటకాలను సిద్ధం చేస్తున్నారు. వీటిలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా తయారు చేసే నాన్ వెజ్ వంటకాలే ఉంటాయి. వీటిలో పెట్ట మాంసాల్లో కౌజుపిట్ట ఎగురు, కౌజుపిట్ట పులుసు, కౌజుపిట్ట బిర్యానీ, మాంసం వంటకాల్లో గోంగూర చికెన్, శనగపప్పు మటన్ లాంటి వంటకాలు ఉన్నాయి. ఇక చికెన్, ఫిష్, రొయ్యలు, పీతలకు సంబంధించి అయితే అనేక రకాల వెరైటీలను సిద్ధం చేస్తున్నారు. చేపలకు సంబంధించి సొరచేప, పండుగప్పలు లాంటి సముద్ర చేపలతో పాటు బొమ్మిడాయలు, కొరమేను, రామలు లాంటి ఎక్కడా దొరకని ఫిష్ వెరైటీలను సిద్ధం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కు సంబంధించిన చేపల కర్రీలు వీటికి అదనపు స్పెషాలిటీ. వీటికి తోడు ఫేమస్ గాంచిన నెల్లూరు చేపల పులుసు, రాగి సంకటి, నాటుకోడి పులుసు లాంటి ఇతర ప్రాంతాల వంటకాలను అతిథులకు రెడీ చేస్తున్నారు ఇక్కడ రెస్టారెంట్ల యజమానులు. ఫ్రైడ్ ఐటమ్స్ మాత్రమే లభించే రెస్టారెంట్లు భీమవరంలో కొత్తగా ఏర్పాటయ్యాయి. ఆ రెస్టారెంట్లలో బిర్యానీలు ఉండవు. వెజ్, నాన్ వెజ్, ఫ్రైడ్ ఐటమ్స్ మాత్రమే లభిస్తాయి. ఆ రెస్టారెంట్లలో జీరో ఫ్యాట్ ఉండే సాలమాన్, ట్యూనా చేపలతో చేసిన ఫ్రైడ్ ఐటమ్స్ రెడీ చేస్తున్నారు. ఆ వంటకాలు తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, ఆరోగ్యానికి ఆ వంటకాలు ఏ విధంగా మేలు చేస్తాయి అనే అంశాలను మెనూలో పొందుపరుస్తున్నారు. ఈ చేపలను ప్రత్యేకంగా చెన్నైలో డిస్ట్రిబ్యూటర్ల ద్వారా విదేశాల నుంచి రప్పిస్తున్నారు. అలా అన్ని రకాల వంటకాలు అతిథుల కోసం సిద్ధం చేస్తున్నామని రెస్టారెంట్ల యజమానులు చెబుతున్నారు. వీటికి అదనంగా అనేక రకాల బిర్యానీలు ఉండనే ఉన్నాయి. వీటన్నిటిని తయారు చేయడానికి ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక చెఫ్లను తీసుకొచ్చారు. యాక్చువల్గా మన దగ్గర స్పెషల్ క్రాబ్ ఒకటండి, సాల్మన్ ఫిష్ ఒకటి, టూనా ఇలాంటి కొత్త వెరైటీస్ అన్ని, సీ ఫుడ్లో కూడా అన్ని వెరైటీస్ పెడుతున్నాం కొత్తగా. అఫోర్డబుల్ బడ్జెట్ ప్రైజెస్ అండి. మేము ఎక్కువ హై ప్రైజెస్ ఏం కాదు, బడ్జెట్ మీడియం ప్రైజెస్ అండి మొత్తం. అవునవునండి, మన సాల్మన్ ఫిష్ అనేది ఎక్కడ దొరకదు. క్రాబ్స్ కూడా మా దగ్గర మామూలు మన క్రాబ్స్ టైప్ ఉన్నాం, సాఫ్ట్ షెల్, చాలా మన క్రిస్పీగా ఉంటాయి. మీకు కొత్త టేస్ట్ ఎంజాయ్ చేస్తారని కంపల్సరీ. క్రాబ్ ఫిష్లో అవుతాయి కనుక టూనా సలాడ్స్ అని, మనకి ప్రాన్స్లో కూడా టైగర్ పెద్ద ప్రాన్స్ డైరెక్ట్ సీవీ వస్తాయండి. యాక్చువల్గా మనదంతా ఇంపోర్టెడ్ అండి, మన నార్వైట్ సైడ్ నుంచి వస్తుంది, చెన్నై నుంచి వస్తాయండి. మనకి చెన్నై వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నాక మనం తీసుకుంటాం వాళ్ళ దగ్గర. రోజు వచ్చి తింటున్నారు. ఫస్ట్ మనం భీమవరం అవుతుందా లేదా ఈ టైప్ ఉంటారు కదా అని ఓపెనింగ్ రోజు నుంచి చూస్తున్నాను. వచ్చి ఫుడ్ అయితే కొత్త ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారండి. సంక్రాంతి వేడుకలకు వచ్చేవారు ఎక్కువగా స్థానిక రుచులను అంటే పీతలు, చేపలు, రొయ్యలు లాంటి వంటకాలను ఇష్టపడుతుంటారని అంటున్నారు చెఫ్లు. వారి అభిరుచుల మేరకే వంటకాలను సిద్ధం చేస్తున్నామని చెబుతున్నారు. అదేవిధంగా ఫ్రైడ్ ఐటమ్స్ కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారని వారు చెబుతున్నారు. అందుకే కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లుగా వంటకాలు తయారు చేస్తున్నామని రెస్టారెంట్ల యజమానులు అంటున్నారు. భీమవరం సంక్రాంతి అంటేనే ఒక పెద్ద పండుగ అనమాట అండి. ఒక కోలాహలమైనటువంటి పండుగ ఉంటుందండి. ఆ పండుగ చూడటానికి, లేకపోతే ఆ పండుగ కొరకు అనేక ప్రాంతాల నుంచి, విదేశాల సైతం నుంచి భీమవరం వస్తూ ఉంటారండి. వాళ్ళకు అనుగుణంగా, వాళ్ళకి ఇష్టానికి అనుగుణంగా మేము డిఫరెంట్ ఐటమ్స్ చేయడానికి ఇష్టపడుతూ వాటి కొరకు మేము ప్రయత్నిస్తూ ఉంటామండి. వచ్చినటువంటి కస్టమర్స్కి
అది ఎలాగ ఇవ్వాలి ఏంటని మేము అనేక రకాలుగా ఆలోచిస్తుంటూ ప్రతి సంవత్సరం ఒక స్పెషల్గా ఒక కొత్తగా ఇవ్వాలని ఇష్టపడుతున్నాం. అదే రీతిగా హెల్తీగా అంటే ఎంతవరకు బెస్ట్ ఫుడ్ ఇస్తే అది హెల్తీగా ఉంటుందో ఆ విధంగా ఇవ్వడానికి మేము కూడా సిద్ధపడుతున్నామండి. ఎక్కువ షీ ఫుడ్ ఎక్కువ వాడుతున్నారండి. అంటే కొరమైన తందూరి అని, పండుగప్పు తందూరి అని, పాంప్లెట్స్ అని, ఇలా వాటిని తందూరి అంటే ఆయిల్ లెస్ ఫుడ్ ఉంటుంది అనమాట అండి. అందరూ గ్రేవీతో తినాలని ఇష్టపడరు, డ్రై తినాలని. కానీ చేపలు కూడా డ్రై అంటే చేపలాగా వస్తుంది అనమాట అండి. అలా ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడి రెడీగా ఉంటున్నాం. అనేక రకాల కొత్త రకాలు అయితే మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఇదండి సంక్రాంతి వేడుకలకు వచ్చే వారి కోసం భీమవరంలో సిద్ధమైన రెస్టారెంట్ల తీరు. సంక్రాంతి రోజుల్లో మీరు భీమవరం వెళ్లి అక్కడ రుచులను ఎంజాయ్ చేయండి. సంక్రాంతి పండుగకు భీమవరంలోని విశేషాలు చూడడానికి అనేక ప్రాంతాల నుంచి అతిథులు వస్తూ ఉంటారు. ప్రధానంగా దేశ విదేశాల నుంచి వాళ్ళంతా వస్తూ ఉంటారు. అయితే వచ్చిన ప్రతి గెస్ట్కి అదేవిధంగా అతిథులకు వండి మార్చడానికి, అదేవిధంగా ఇక్కడ భీమవరం రుచులు అందించడానికి అనేక హోటళ్ళు, రెస్టారెంట్లు అయితే అన్ని రకాలుగా సిద్ధమయ్యాయి. గతంలో అంతా సాంప్రదాయ వంటకాలతో సంబంధించిన రెస్టారెంట్లు ఎక్కువగా ఉండేవి. కానీ ఈసారి దాంతోపాటు మెక్సికన్ రెస్టారెంట్లు, అదేవిధంగా చైనీస్ రెస్టారెంట్లు కూడా అక్వారియంకి సంబంధించిన ఫుడ్డే కాకుండా సీ ఫుడ్ కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు. ఇక్కడ పండుగ వస్తున్న వాళ్ళందరికీ వంటలు వండి వాళ్ళకి ఆ రుచులు చూపించడానికైతే ఆ రెస్టారెంట్లు సిద్ధమైనట్టు మనం భావించాల్సి ఉంటుంది. వీడియో స్టూడెంట్స్ రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.